నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐయామ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. రైట్. ఓకే. ఈ వీడియో ముఖ్యంగా పేరెంట్స్ గురించి అన్నమాట. అమ్మా, నాన్న. మీ యొక్క ఎన్వైర్న్‌మెంట్ మీ చుట్టుపక్కల మీ ఇంట్లో కానీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ కారణం ఇద్దరొస్తారన్నమాట. వీరిద్దరు కలిపి ఒక్కటే నిజానికి. అమ్మా, నాన్న ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మీద ఆధారపడి ఉంటుంది ఎవ్రీథింగ్. సో, ఈ వీడియోని మెయిన్‌గా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాలి. అండ్ అదే విధంగా ఎవరైతే న్యూగా మ్యారేజ్ చేసుకోబోతున్నారో వాళ్ళు చూడాలి. ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడే న్యూగా మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేసేయండి. మీకే అర్థమవుతుంది ఏముంటుందో. సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి? నచ్చినట్లుగా మారాలంటే సిట్యుయేషన్స్ ఇక్కడ దేన్ని కూడా ఆహ్, ఇది చేయాలి, ఇది ఇది మీరు తప్పు చేశారు. అందుకే మీ సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి. లేకుంటే అలా చేశారు. అందుకే మీ యొక్క జీవితం ఇలాగా ఉంది. మీ యొక్క మనీ లైఫ్ కానీ, కెరీర్ లైఫ్ కానీ, లేకుంటే మీ యొక్క పిల్లల లైఫ్ కానీ ఇలా ఉంది అనేది కాదు ఈ వీడియోలో. సిట్యుయేషన్ ఇలా మారాలి అంటే, మీకు నచ్చినట్లుగా మారాలి అంటే, మెయిన్ స్టెప్ తీసుకోవాలి ఫాదర్ అండ్ మదర్. వీరు తీసుకుంటే ఖచ్చితంగా మారాల్సిందే. అసలు ఈ 2 క్యారెక్టర్స్ ఎందుకున్నాయి? ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్స్ ఎందుకున్నాయి? పాత్రలు. ఎవ్రీథింగ్. భూమి మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. వీళ్ళిద్దరు మెయిన్ పాత్రలను పోషిస్తారన్నమాట. సో, ఇంట్లో ఏ విధమైన గొడవలున్నా, లేకుంటే ఎటువంటి మీకు నచ్చకుండా ఏది జరుగుతున్నా, మీరే కానీ దానిని ఐడెంటిఫై చేయగలిగితే, వద్దు, వద్దు అనకుండా, ప్రాబ్లమ్స్ నుంచి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్, అవి వద్దు, వద్దు అనకుండా, మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని వేరే వారికి చెప్పకుండా, మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీరు వాటిల్ని కానీ చూడగలిగితే, వాటిల్ని కానీ తాకగలిగితే ఇలా వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోతాయి. అది ఎటువంటి సిట్యుయేషన్ అయినా సరే. ఎవరు ఇంట్లో మాట వినకపోయినా సరే, మీరు చూసేయండి ఈ వీడియోని కంప్లీట్‌గా. ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వద్దు, వద్దు అనుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ నాకొద్దు దేవుడా! ప్లీజ్ తీసేయి, 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 తీసేయి అనే సిట్యుయేషన్‌లో కానీ మీరున్నారంటే అలా కానీ మీరున్నట్లయితే నో, నో, నో. అస్సలు మాత్రం అలా వద్దు, వద్దు అని అనకండి ప్రాబ్లమ్‌ని. వద్దు, వద్దు అని అనకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేయకూడదు. ఎవరితో చెప్పొద్దు. చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ అది నీ దగ్గరకొచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా లక్కీ అన్నమాట. ఎందుకంటే నిన్ను చూజ్ చేసుకుంది అది. ఎందుకు చూజ్ చేసుకుంది అంటే 50% ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. అంతకు మించి 1000 రెట్లు ఎక్కువ ఆనందం పొందాలి అంటే మీరు మీ లైఫ్‌లోకి 50% లేకపోతే 100% ప్రాబ్లమ్ రావాల్సిందే. ఇదంతా ఓకే. అసలు ఎలా దీని నుంచి బయటపడాలి? ఈ 3 గుర్తుంచుకోండి. ఈ 3 గుర్తుంచుకోండి. ఫస్ట్ మీ ప్రాబ్లమ్‌ని చూసి మీరు వద్దు, వద్దు అనొద్దు. వద్దు ఈ ప్రాబ్లమ్ నాకొద్దు అని అనుకుంటే చాలు. అలా అనకుండా ఉంటే చాలు సగం ప్రాబ్లమ్ వెళ్ళిపోతుంది. సెకండ్ వన్ డోంట్ డిస్కస్. ప్రాబ్లమ్ గురించి ఎవరితో డిస్కస్ చేయొద్దు. డిస్కస్ చేయొద్దు. లేదు డిస్కస్ చేయాలి అండి. డిస్కస్ చేస్తేనే నాకు ఇక్కడ హార్ట్‌కి ఫ్రీ అనిపిస్తుంది. తట్టుకోలేకపోతున్నా అన్నప్పుడు డిస్కస్ చేయండి. నో ప్రాబ్లమ్ ఏం కాదు. లేదు క్లియర్ చేసుకోగలుగుతాను అనే ధైర్యం ఉందా? యెస్. మీరు స్టెప్ తీసుకోండి. లేదు డిస్కస్ చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనుకున్నప్పుడు డిస్కస్ చేయండి. ఇక్కడ ఏది కూడా మనం ఇబ్బంది పెట్టడానికి చెప్పట్లేదు. సో, ఆహ్, నేను చెప్పిన పాయింట్‌ని మీరు అర్థం చేసుకోండి అందరూ. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏం చేయాలంటే మీరు ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కంప్లీట్‌గా దాన్ని యాక్సెప్ట్ చేయండి. కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయండి. ఇన్వైట్ చేయండి. ఓకే. థాంక్ యూ వచ్చినందుకు. లవ్ యూ అని ఒక మాట అనండి అంతే. థాంక్ యూ వచ్చినందుకు లవ్ యూ.
థ్యాంక్ యూ వచ్చినందుకు లవ్, థ్యాంక్ యూ వచ్చినందుకు లవ్ యూ, ఇలా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఆ థ్యాంక్ యూ, లవ్ యూ అనే దానిని నువ్వు తెలుసుకోవాలి. అందుకు వెళ్ళిపోతుంది. అది నువ్వు తెలుసుకోవాలి కాబట్టే అది నీ దగ్గరకొచ్చింది. తెలిసేసుకున్నావు. అందుకు వెళ్ళిపోతుంది. ఇంక తెలుసుకోవడానికి ఏం లేదు కదా! అందుకు వెళ్ళిపోతుంది. మీ యొక్క ఆహ్, డ్రింక్స్ ఐ మీన్ ఒక దానికి అడిక్ట్ అయ్యి ఉన్నారా మీ ఇంట్లో వాళ్ళు? లేకుంటే మాట వినట్లేదా? లేకుంటే మీ యొక్క పిల్లల సక్సెస్ మీరు చూడట్లేదా? లేకుంటే ఊరికే ఇంట్లో గొడవలు పడుతున్నాయా? లేకుంటే మీ యొక్క కెరీర్ బాగుండటం లేదా? ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. చూడండి మిరాకిల్ ఒక 1, 2 డేస్‌లోనే మీరు మిరాకిల్ చూస్తారు. ఇది పాటించిన 1, 2 డేస్‌లోనే మిరాకిల్ ఖచ్చితంగా చూస్తారు. 3 పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తా. ఫస్ట్ వద్దు, వద్దు ఈ ప్రాబ్లమ్ వద్దు అని అనొద్దు. ప్రాబ్లమ్ వద్దు అని అనకండి. సెకండ్ వన్ ఆహ్, భరించలేనటువంటి పెయిన్ ఉంటే డిస్కస్ చేయండి. నో ప్రాబ్లమ్. ఒకవేళ ఆహ్, యెస్ దాన్ని నేను చూసుకోగలిగితే అనుకున్నప్పుడు డోంట్ డిస్కస్. ఎవరికీ మీ ప్రాబ్లమ్‌ని చెప్పొద్దు. మీరు చూసుకోగలిగితే. లేదు చెప్పకుండా ఉండలేనంటే చెప్పండి. నో ప్రాబ్లమ్ ఏమవ్వదు. సో ఇది అన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి యాక్సెప్ట్. థాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ ప్రాబ్లమ్ అనండి. 1, 2 డేస్‌లోనే మిరాకిల్ చూడాల్సిందే. బికాస్ ఆఫ్ అక్కడ మీరు లవ్‌ని నేర్చుకుంటున్నారు. ఇదే అన్నమాట. థాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. థాంక్ యూ.